హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి వేడి వేడి సాంబార్ అయితే చేస్తున్నామండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి. దానికోసం ముందుగా అయితే మనం పప్పు తీసుకున్నామండి. పప్పు తీసుకొని గ్లాస్ వాటర్ వేసి టమాటా వేసేసి మనమైతే విజిల్ అయితే పెట్టాము. 2 విజిల్స్ అయితే పెట్టామండి. తర్వాత చూడండి, ఇవన్నీ కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. మనమైతే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయ, సొరకాయ, ములక్కాయ, క్యారెట్, దోసకాయ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇవన్నీ మనం సాంబార్లో వేయడం కోసం అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకున్నామండి. బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో చూడండి, బౌల్ తీసుకున్నాం. మనము ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాకైతే జీలకర్ర వేసుకున్నాము, ఆవాలు వేసుకున్నామండి, శనగపప్పు కూడా వేసుకున్నాము. కొద్దిగా వేగాలండి. మనకు వేగాకైతే మనము కట్ చేసి ఎండుమిర్చి వేసుకున్నామండి. 2 ఎండుమిర్చిలు అయితే వేసుకున్నాము. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగాలండి. మనకు వేగాక మనము ఇంగువ వేస్తున్నాము. చూడండి, ఇంగువ వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంగువ వేసి ట్రై చేయండి ఒకసారి. చూడండి, తర్వాత ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసామండి. మనము వెల్లుల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను వెజిటేబుల్స్ వేసాకైతే వేస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం ములక్కాయలు వేసుకున్నాము, సొరకాయ కూడా వేసుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసుకోవాలి మనము. దోసకాయ కూడా వేసుకున్నాము. చూడండి, దోసకాయ, సొరకాయ, ములక్కాయ, క్యారెట్ కూడా వేసుకున్నామండి. మనము వేసుకున్నాక వంకాయ కూడా వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్న వంకాయ. ఇవన్నీ వేసేసి మనమైతే ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలండి. చూడండి, కూరగాయల ముక్కలన్నీ వేసాము మనము. వేసాక నేనైతే కలుపుతున్నాను ముక్కలన్నీ. సాంబార్లో ఇన్ని రకాల ముక్కలు వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి మనకి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సాంబార్లో ఇవన్నీ మనం వేసుకోవాలండి. బెండకాయ ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు మనము. మన దగ్గర బెండకాయ లేదండి, అందుకే మనము ఇవి ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము. చూడండి, సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి కూరగాయలు మనకి. చూడండి, సాల్ట్ వేసి మగ్గించుకున్నాక మగ్గిపోయాక మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాము. చూడండి, వేసేసి కొద్దిగా వేయించుకోవాలి మనకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా సాంబార్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ట్రై చేస్తే ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కూడా ఒక్కసారి కలుపుకున్నామండి. క్యాప్ పెట్టేసుకొని పచ్చివాసన పోయేంతసేపు అయితే మనము వేయించుకున్నాము. తర్వాత క్యాప్ తీసేసి మనము పసుపు వేసుకున్నామండి. పసుపు కూడా వేసేసి కలుపుతున్నాము. చూడండి, ముక్కలన్నీ చాలా చక్కగా ఉడికిపోయాయండి మనకు. ములక్కాయలు కూడా చాలా చక్కగా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఒక చిన్న టమాటా కూడా వేస్తున్నాము. చూడండి, ముందుగా మనం పప్పులో కూడా వేసేసి ఉడికించాము. తర్వాత కూడా ఒక టమాటా అయితే వేసుకోవాలండి. మనం వేసుకొని ఇలాగా దమ్ము పెట్టుకోవాలి మనము. చూడండి, ఇప్పుడైతే మనకు టమాటా కూడా ఉడికిపోతుంది. ఇక్కడైతే మనకు పప్పు కూడా విజిల్స్ వచ్చాయండి, 2-3 విజిల్స్. చూడండి, పప్పు కూడా మనకు ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడైతే మనమైతే కారం వేస్తున్నాము. చూడండి, వెజిటేబుల్స్లోకి కారం కూడా వేసేసుకొని మనం కలుపుకోవాలండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కారం కూడా వేసి మనం ఇలాగ కలుపుతున్నాము. చూడండి, ఇలాగ కలుపుకోవాలండి మనము. కారం కూడా ములక్కాయ ముక్కలకి, అన్ని ముక్కలకి చాలా చక్కగా పడుతుంది మనకి. చూడండి, ఇప్పుడైతే మనము చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి కదా మనకు ముక్కలన్నీ. ఉడికించుకున్న పప్పు అయితే వేస్తున్నాము. చూడండి, నేనైతే గంటతో వేస్తున్నాను. తర్వాత మొత్తం వేసేసాను పప్పు కూడా ఇలాగ వేసేసుకొని మనము మొత్తం ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. చూడండి, అన్నీ వేసేసాం మనం. ఇంకా ఉప్పు కారాలు అన్నీ కూడా వేసేసి పప్పు కూడా వేసామండి. సాంబార్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్న సాంబార్ చేసుకొని తినాలి, చాలా హెల్దీ మనకి. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, చింతపండు కూడా మనం గుజ్జు తీసి పెట్టుకున్నాము. చింతపండు గుజ్జు కూడా వేసాము. చూడండి, చింతపండు గుజ్జు కూడా వేసేసి మనం ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. మనం ఇలాగ కలుపుకోవాలి. మొత్తం చింతపండు కూడా పప్పుకి అంతా పట్టేలాగైతే ఇలాగ కలుపుకోవాలండి మనము. చూడండి, నేనైతే కలుపుతున్నాను. ఇలాగ కలిపేసుకొని మనము సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి మనం. ఇప్పుడు చూడండి, నేనైతే గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ కూడా వేసుకోవాలండి మనం. వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అయితే సాంబార్ అయితే ఎంత మరుగుతో అంత టేస్ట్ అయితే ఉంటుందండి మనకు.
వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మనము ఓన్లీ సాంబార్ మరిగించుకోవాలి. చూడండి, ఇలాగ ఆనియన్స్ అయితే మనము ఇలా స్లైసులుగా కట్ చేసుకోవాలండి. సాంబార్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ స్లైసులుగా కట్ చేసి నేనైతే బాయిల్ అవుతున్న సాంబార్లో అయితే వేసాను. ఆనియన్స్ అయితే వేసానండి. వేసేసి ఒక్కసారి ఇలాగ కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి పచ్చి ఆనియన్స్ సాంబార్ ఉడికేటప్పుడు వేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే సాంబార్ పౌడర్ అండి. ఇప్పుడైతే మనము సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాము. ఇంట్లో చేసింది ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు, అందుకోసమే నేనైతే షాప్లో నుంచి తీసుకొచ్చాను. ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ అయితే వేసాను నేను. చాలా టేస్ట్ బాగుంటుందండి. సాంబార్ పౌడర్ కూడా వేసి ఒక్కసారి అయితే ఇలాగ కలుపుకోవాలి. మనకు చూడండి, చాలా చక్కగా ఉడికిపోతున్నాయి కదా వెజిటేబుల్స్ అయితే మనకి. చాలా చాలా బాగుంటుందండి సాంబార్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కంపల్సరీగా మనం బెల్లం పౌడర్ అయితే వేయాలండి. బెల్లం ఉన్నా లేకున్నా కానీ, బెల్లం పౌడర్ ఉన్నా లేకున్నా కానీ బెల్లం ముక్కైనా వేసుకోవాలండి. మనము వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది. చింతపండు వేస్తున్నాం కాబట్టి మనకు బ్యాలెన్స్ అవుతుందండి. తీపి, పులుపు, కారం అన్నీ కూడా మనకి బ్యాలెన్సింగ్గా ఉండి సాంబార్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, అన్నీ వేసేసామండి మనం. ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలి. చాలా బాగా వచ్చింది కదండి సాంబార్ అయితే మనకు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి ఇప్పుడైతే మనకి. చూడండి, ఇప్పుడైతే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వచ్చిందండి సాంబార్ అయితే మనకి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా అన్ని రకాల వెజిటేబుల్స్తోని. పెళ్ళిళ్ళ దగ్గర చేసే సాంబార్ లాగే టేస్ట్ వచ్చిందండి. చూడండి, వేడివేడి అన్నంలో నేనైతే వేస్తున్నాను సాంబార్ అయితే. ఎవరైనా ఇలాగ ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. పెళ్ళిళ్ళ దగ్గర ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.